సంగీతం నేర్చుకోవడానికి వచ్చావనుకున్నాను. బాగా పాడావని మెచ్చుకున్నాను. కానీ ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే గడప దాటి రానిచ్చేవాణ్ణే కాదు. ఇప్పుడైనా తెలిసింది కదా మావి గారు, ఇలాంటి దాన్ని ఇంకా ఇక్కడ ఉండనివ్వడం ఏంటి? ఇది సంగీత సరస్వతి నడయాడే దేవాలయం. ఇలాంటి అపవిత్ర పనులు చేసేవాళ్ళు నిమిషం కూడా ఇక్కడ నిలబడ్డానికి వీల్లేదు. ఏయ్ పోవి పోవి బయటికి. నేను కాల్చలేదు, నాకేం తెలీదు. మరిందాకటిచ్చి మాట్లాడవే. అసలే తన నెత్తి మీద చన్నీళ్లు పోసేసరికి దవడలు బిగుసుకుపోయాయి, గొంతు గడగడ వణుకుతుంది. ఇంకెలా మాట్లాడమంటారు? అది నాన్నగారు, అది విషయం. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. దామిని వచ్చిన దగ్గర నుంచి పద్మావతికి అస్సలు గిట్టట్లేదు. అందుకే ఇలాంటి నీచమైన నిందలు వేస్తుంది. నిందలు కాదు, నిజం. పచ్చి అబద్ధం. ఈ పొగేంటో వాసనేంటో నాకేం అర్థం కావట్లేదు. చలికి వణికి చేస్తూ ఉంటే దాన్ని సందు చేసుకుని నన్ను ఇంటికి రాకుండా చేయాలని చూస్తుంది. ఒక్క నిమిషం నేను బలం కూడబట్టుకొని వణుకుతున్న దవడలు బిగబట్టి మాట్లాడకపోయి ఉంటే ఈ పాటకి నన్ను బయట గెంటేసేది. చేసిందంతా చేసి నన్ను జీవితకాలం సంగీతానికి దూరం చేసేది. నాకు నిందలు అంటగట్టి నన్ను మీ నుంచి సంగీతం నుంచి దూరం చేయాలని చూస్తుంది. ఎందుకు పద్మావతి, ఎందుకు ఇలా చేస్తున్నావు? అవన్ శుభం తెలియని ఒక ఆడపిల్ల మీద ఇలా నిందలు వేయడం కరెక్టేనా? అసలు ఇది ఎంత దుర్మార్గం? నీకు తప్ప ఇంకెవరికి సంగీతం రావద్దా? ఏంటమ్మా ఇదంతా? నాటకమమ్మా, ఇది దొంగ నాటకం ఆడుతుంది. చాలే ఆపు. నీ బుద్ధి బయటపడిందని తనది నాటకం అనకు. బావా అలా పిలవకు, అసహ్యం వేస్తోంది. అసలు ఇంత పెందలాడే ఎందుకొచ్చావు నువ్వు? ఈవిడే సంగీతం బ్రహ్మముహూర్తం అంటూ. సంగీత సాధనకు దీన్ని బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. అభ్యాసాలు ఆరంభాలు శుభం కలగజేస్తాయి, కార్యసిద్ధికి యోగం పడుతుంది. సంగీత సాధనకు ఇది సరైన సమయం. అది అసలు విషయం. ఈ నాటకానికే పిలుచుంటుందమ్మా. అందుకే చల్లనీళ్లు నెత్తిన కుమ్మరించింది. ఏంటమ్మా పద్మావతి ఇదంతా? ఇలా చీకట్లో రమ్మండం ఏంటి? నీళ్ళు పోయడం ఏంటమ్మా? నువ్వు ఏ కాలంలో ఉన్నావు? ఈ కాలమే నాన్నగారు, కలికాలం. అన్ని పగటి వేషాలు, ఈర్ష్య, ద్వేషం, ఓర్పు మాలిన గుణం. మనం రాబట్టి సరిపోయింది, లేకపోతే లేని దానికి రచ్చ చేసి పాపం దామినిని పిచ్చిదాన్ని చేసేది. ఆపుతావా బావా? మీరేంటో మీ నాటకాలేంటో ఇక్కడ జరుగుతుందేంటో నాకు తెలియనట్టు మాట్లాడుకు. ఏమి తెలుసే? ఏమి తెలుసు? ఇప్పుడు నీ కథ సాగుబాటు కాలేదని కొత్త కథ చెప్తున్నావా? నువ్వు ఎన్ని కథలు చెప్పినా నిజాన్ని అబద్ధం చేయలేవు. ఎవరినో కాదు, ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో తేలుస్తాను. చాలే, చేసింది చాలు. నాన్నా, అమ్మా, పదండి. ఆగండి మావి గారు.
ఏమంటావే? నేను కాల్చలేదు, నాకేం తెలీదు, నావి కథలు నాటకాలు అన్నావే. ఇప్పుడు దీనికే సమాధానం చెప్తారు. చెప్పవే, ఇదెక్కడిది? నాకేం తెలుసు? ఓ, పీక దొరికితే తను కాల్చినట్టేనా? చుట్టూ ఎన్నో ఇళ్లున్నాయి, ఎవరో ఒకరు తాగేసి పడేసి ఉంటారు. చుట్టూ ఉన్న ఇళ్లల్లో ఈ అలవాట్లు ఎవ్వరికీ లేవు. అయినా వీళ్ళంతా మనకి కొత్తేం కాదు కదా, బాగా తెలిసిన వాళ్లే కదా. అవునరా, మరి ఇక్కడ ఎవరికి సిగరెట్లు అలవాట్లేదు కదా. ఇన్ని సంవత్సరాలు వాసన రాలేదు, ఇదే మొట్టమొదటిసారి. పద్మావతి అడిగింది కరెక్ట్గానే ఉంది. నువ్వు చెప్పమ్మాయ్. నేను నిజంగా కాల్చలేదు గురువు గారు. ఈ ఇంట్లో ఎవరో కాల్చారు మరి. ఆ పీక్ ఎలా వచ్చినట్టు? ఆ, ఏమిటమ్మా ఈ చాదస్తం? గాలికొచ్చి పడుంటుందిలే. గాలి మాటలొద్దు బాబా, విషయం తేలాల్సిందే. ఎలా తేలుతుందమ్మా? తేలుతుంది మావి గారు, తేలుతుంది. అదే ఎలా అని అడుగుతున్నాను. ఏముంది, ఈవిడ గారు మీ మొహం దగ్గర గాలి ఊదడమే. ఏంటి, మొహం మీద గాలి ఊదాలా? చచా, ఏం బాగుంటుంది? బాగుండడం బాగోకపోవడం కాదు, పరీక్ష పరీక్షే. దోశ ఎవరో తేలాలి. నాకేం అభ్యంతరం లేదమ్మా. ఏంటి చూస్తున్నావు? కానీ దొరికిందో గోవిందా. దామిని ఇక్కడి నుంచి అవుట్. పాపం ఆడపిల్ల, ఎందుకు నిందలేసుకోవడం? అదేదో నాన్నెత్తిన వేసుకుంటే సరిపోతుంది. నాన్నగారు, నన్ను క్షమించండి నాన్నగారు. గోవిందు, సిగరెట్ టౌన్లో అలవాటైంది. ఇలా అప్పుడప్పుడు కాల్చి తృప్తి పడుతున్నాను. గోవిందు, 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 గోవిందు. ఇంత దాకా వస్తుందని తెలీదు. అప్రాచుడా, దరిద్రుడా, ఎంత పనిచేశావురా? ఇలాంటి అలవాట్లు ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా? క్షమించండి నాన్నగారు, ఇంకెప్పుడు కాల్చను. ఛీ, ఏంట్రా క్షమించేది? ఏమండి, చంపేస్తారా ఏమిటి? తప్పయింది, ఇక మీదట చెయ్యను అంటున్నాడు కదా. ఎదిగిన కొడుకు మీద చేయి చేసుకుంటారా? చిన్న విషయానికే అవతల గెంటేయాలనుకుంటారా? ఇంకా దీన్ని పెద్ద చేయకండి, వదిలేయండి. ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే బాగోదు, మనకే చిన్నతనం. అవునన్నయ్య గారు, తప్పయింది, క్షమించమని అడుగుతున్నాడు కదా, వదిలేయండి. పదరా, పదండి. ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే బాగుండదని చెప్తున్నాను కదా. పదండి పదండి పదండి. చూడమ్మా, నా కూతురు అన్న మాటలకి నువ్వేం బాధపడకో. అది నిన్నీ చలిలో తడిపి ఇబ్బంది పెట్టింది. ఆ తడి బట్టలు మార్చుకుందు గాని లోపలికి రా. తిను మీ కూతురేనమ్మా? ఏయ్, ఏంటి ఆ ప్రశ్న? మీ మంచుతనం ఆమెలో ఏమాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు నువ్వు తప్పించుకొని ఉండొచ్చు, అంత మాత్రాన రెచ్చిపోకు. దొరికినప్పుడు చుక్కలు చూపిస్తా.
పద్మావతి ఆగు. నువ్వు రామ్మా. రామ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను బట్టలు తీసుకొస్తాను. స్నానం చేసి ఈ బట్టలు మార్చుకో. ఇవి నేను ఆరేసి పెడతాను. అవి నా బట్టలు, దానికివ్వకు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అవతల చల్లగా ఈదురుగాలి వీస్తుంటే, మంచు కురుస్తుంటే చన్నీళ్లు కుమ్మరించి పాపం ఈ అమ్మాయిని ముద్ద ముద్ద చేసి గజగజ వణికిస్తూ నీ బట్టలు ఇవ్వనంటావేంటే? సిగరెట్ తాగిందని రచ్చ చేసి ఇంకా ఏ హింస పెడదామని రాక్షసులా ప్రవర్తించుకు. అమ్మాయి, నువ్వు వెళ్ళి స్నానం చేసి పొడి బట్టలు కట్టుకోపో. నా బట్టలు కట్టుకుంటే నేను ఊరుకోను. పోలేవే. అబ్బో, ఇవో పట్టు వస్త్రాలు మరి. ఇవి కట్టుకోకుండా గాని వెళ్ళరు. వీరు మంచి మనసుతో ఇస్తున్నారని కానీ, లేకపోతే ఈ బట్టలు ఎవరు కడతారే? నా డ్రెస్ ఏదైనా 10,000కు తగ్గదు తెలుసా? ఆ కట్టావులే మహా డ్రెస్సులు. అవి ఒళ్ళు దాచేవా, విలువ పెంచేవా? ముష్టి బట్టల్లా చిరుగులు కుట్లు. పాత చింతకాయ పచ్చడి. నీకు ఫ్యాషన్స్ ఏం తెలుసే? నువ్వు నీళ్లు నెత్తిన పోయకపోతే వీటి మొహం చూసేదాన్ని కూడా కాదు. దాంతో నీకెందుకులేమ్మా, నువ్వెళ్ళు. అమ్మా, మంచి మంచి అనుకుంటున్నావే గాని దీని సంగతి నీకు తెలీదు. నాకు తెలుసులేవే, నువ్వెన్నో మంచి పనులు చేస్తావు, అందులో ఇదొకటి. నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకోమ్మా. రుక్మిణి, నీకు పని ఉందిరా. వెళ్ళవే, వెళ్ళు. ఇప్పుడు సమర్థించిన వాళ్లతోనే చీ అనిపించే రోజు త్వరలోనే వస్తుంది. హే, పోవే. నీ వల్ల ఏమవుతుంది? నువ్వు నన్నేమి చేయలేవు. అసలు నిన్ను రానివ్వడమే తప్పు. దొంగదారిలో వచ్చా. నీ కుట్రలు బయట పెడతా, మెడపట్టి బయట గెంటుతా. హ్మ్, ఈ జన్మ సరిపోదు. అతిగా ఊహించుకోకు. నీ తల్లే నన్ను ఆదరించింది. ఇంకా నువ్వేం చేస్తావు? నేనేం చేస్తానో నువ్వు చూస్తూ ఉండు. చూస్తూ ఉంటానే. సిగరెట్ టౌన్లో అలవాటైంది. చాలా థ్యాంక్స్ గోవింద్ గారు, నన్ను రక్షించారు. మీరలా చెప్పకపోయి ఉంటే ఈ పాటికి నేను ఇంటి అవతలు ఉండేదాన్ని. రక్షించడం, కాపాడడం తర్వాత మళ్ళీ అలాంటి తప్పు చేయకండి. తప్ప? అవును, మీరు సిగరెట్ తాగడం నేను చూశాను. చూసారా? మరెందుకు సిగరెట్ మీరు తాగానన్నారు? మిమ్మల్ని తరిమేస్తారు కానీ నాకు ఏ శిక్ష విధించారన్న నమ్మకంతో. ఒకవేళ నాకు ఆ అలవాటు అనుకున్నా అది నేరంగా చూడరు. కానీ నిజం అలవాటు మీకుందని తెలిస్తే చాలా అసహ్యంగా చూస్తారు. మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేయడం అటు ఉంచండి. ఆడపిల్లగా మీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. మిమ్మల్ని బరితెగింపు అంటారు, పద్ధతి తప్పింది అంటారు. పార్టీలో మీ ఫ్రెండ్స్ చేసిన అల్లరి పని అనుకున్నాను కానీ అది తప్పని ఇప్పుడు అర్థమైంది. బుద్ధులు పెద్దవాళ్ళ నుంచి వస్తాయంటారు కానీ వ్యసనాలు స్నేహం వల్ల వస్తాయి అంటారు. దయచేసి ఆ స్నేహాలకు దూరంగా ఉండండి. ఇప్పుడు స్నేహం స్నేహం అన్న వాళ్ళే రేపు ఒంటరైన నాడు కలిసిరారు, మొహం చాటేస్తారు. ఖర్చు పెట్టించేవాళ్ళు, అలవాట్లు ప్రోత్సహించేవాళ్ళు నిజమైన స్నేహితులు కారు. వాళ్ళు వంచే శత్రువులు. ప్రాణం ఇస్తామంటూనే ప్రాణాలు తీస్తారు. మీరు జాగ్రత్త పడండి, మీ భవిష్యత్తును కాపాడుకోండి. చాలా గొప్పగా చెప్పారు. పరే వాళ్ళ గురించి తల వంచడం మామూలు విషయం కాదు. ఆలోచిస్తాను, తప్పకుండా ఆలోచిస్తాను. మీరు చెప్పిన విషయాల గురించి కాదు, మీ గురించి ఆలోచించేలా చేశారు. అభిమానంతో చెప్తున్నాను, మరోలా అనుకోకండి. ఏంటి ఈ చిన్న బక్రా కూడా నా ఒళ్ళో పడేలా ఉన్నాడు? ఎవరో కొన్ని తొందరగా ట్రాప్ చేసి ఆ కేసు నుంచి బయటపడితే చాలు, ఈ కొంపతో నాకున్న దరిద్రం పోతుంది.
అచ్చు మా పద్మావతిలా సాంప్రదాయంగా పద్ధతిగా ఉన్నావు. గతి లేక గత్యంతరం లేక వేరే దారి లేక కట్టుకున్నాను. ఇదేం పద్ధతి? కాళ్ళకి అడ్డం పడుతుంది. నాకు దరిద్రంగా ఉంది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇదో సాంప్రదాయం, ఇదో పద్ధత. ఒంటి మీద పురుగులు పారినట్టుంది. ఇదే పాముకి పాలు పోయడం అంటే. నీ మీద కోపం నీ బట్టల మీద చూపించిందిలే. మంచితన శృతి మించితే పిచ్చితో సమానం. ఉక్రోషం శృతి మించిన పిచ్చే. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందమమ్మా. తన కోపమే తన శత్రువు అన్నారు. తన చెడ్డతనే నీకు తెలీదు. ఎవరి పాపం వాళ్ళదే. కాలం కళ్ళు తెరిపిస్తుందిలే. నీకా నిజాలు తెలియడం మంచిదే. ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండడం మంచిది. ఎవరి జాగ్రత్తలో వాళ్ళుంటారు. పిచ్చి తల్లి, నీకు ఎవరేంటో తెలీదు. ప్రేమ పంచడం తప్ప. దామిని, నువ్వేనా? అవును, నేనే. ఏ ఎందుకలా అడుగుతున్నారు? బాపు బొమ్మకి ప్రాణం వచ్చినట్టుంది. రవివర్మ కుంచెతో జీవం అద్దినట్టుంది. 16 అణాల తెలుగుతనంలో అందం అంటే ఏంటో ఇప్పుడే తెలిసినట్టుంది. ఎంతో చెప్పలేనంత అందంగా ఉన్నావు. ఇంత అంతా కాదు, బోలెడంత అందంగా ఉన్నావు. చెప్పడం నా వల్ల కావడం లేదు. అందం అంటే అర్థం ఏంటో ఇప్పుడు అర్థమైంది. కవులు అందమైన కవితలు ఎందుకు రాస్తారో ఇప్పుడు తెలిసింది. ఈ డ్రెస్సులో నువ్వు దేవకన్యలా ఉన్నావు. అంత బాగున్నానా? అవును, ఈ డ్రెస్లో నువ్వు చెప్పలేనంత అందంగా ఉన్నావు. రోజు పద్మావతి వేసుకునే డ్రెస్సేగా ఇది. చి, మంచి మూడ్లో దాని పేరెత్తుతావేమిటి? ఈ డ్రెస్సుకే అందం వచ్చింది నువ్వు వేసుకుంటే. ఈ మూడ్లో నీతో ఏదో మాటల్లో చెప్పడం మొదలు పెడితే కష్టం. తడబడితే అర్థం మారిపోతుంది. లవ్ లెటర్ రాసిస్తే నయం. ఏదో మూడు నీతో అన్నారు. ఏంటది? చెప్పను, వివరంగా నీ ముందుంచుతాను. అమ్మో, చాలా మాటలు నేర్చాడు. ఏదో చెప్తాను చేస్తాను అంటున్నాడు. ఏంటో ప్రాణాలు కవితలు ఏవేవో అంటున్నాడు. చూద్దాం ఏం వివరంగా చెప్తాడో. టోటల్గా పడ్డట్టే వలలో. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నీకెందుకు? నాకే కావాలి. వెళ్ళు.
వెళ్ళి ప్రాక్టీస్ చెయ్యి. ఇప్పుడా? ఆ ఇప్పుడే. కుదరదు, నేను ఇంటికి వెళ్ళి రావాలి. వెళ్తే వెళ్ళు. ఎవరుండమన్నారు నేను ఇక్కడ? చెప్తాను. నీ టైం నడుస్తుంది, నడిపిస్తున్నావు.